తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి గ్రహాల సంచారం మరియు వాటి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. బుధుడు అక్టోబర్ 5 నుంచి సింహరాశిలో సంచారం చేస్తారు. సింహరాశిలో ఉన్న రవి 17వ తేదీ నుంచి కన్యరాశిలోకి మారటం జరుగుతుంది. అంటే కన్యరాశిలో సంచారం చేస్తారు. కన్యరాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు 19వ తేదీ నుంచి తులారాశికి మారడం జరుగుతుంది. అదేవిధంగా గురువు వృషభ రాశిలోని, కుంభరాశిలో అర్ధాష్టమి శని సంచారం, మిథునంలో కుజుడు సంచారం చేయుచున్నారు. రాహువు పంచమ స్థానం అనగా మీనరాశిలోను, కేతువు కన్యరాశిలో సంచారం చేయుచున్నారు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి అనుకూల గ్రహాలను పరిశీలించినట్లయితే రవి, బుధుడు, శుక్రుడు, కేతువు అనుకూలిస్తారు. మరి గురువుగారు ఉన్నారు కదా, అతను కూడా అనుకూలమే కదా అని మీరు అడగవచ్చు. కానీ ఈ అక్టోబర్ నెలలో గురువుగారు మిశ్రమ ఫలితాలను మాత్రమే ఇవ్వబోతున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం. ఇక ప్రతికూల గ్రహాలను చెప్పుకుంటే అర్ధాష్టమ శని, రాహువు, కుజుడు ఉన్నారు. ఇక్కడ గురువుగారు మిశ్రమ ఫలితాలు ఎందుకు ఇస్తారు అంటే అష్టమ కుజుడు వలన మరియు ఎలాగో అర్ధాష్టమ శని గారు, రాహు గారు ఉన్నారు కాబట్టి గురువుగారు ఇచ్చే శుభ ఫలితాలను వీరు అరిప చేస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ నెల నుంచి దాదాపు ఉగాది వరకు కుజుడి ప్రభావం వృశ్చిక రాశిపై అధికంగా ఉంటుంది. ఇది గమనించవలను. ఇంటా బయట వీరికి సంఘర్షణ వాతావరణం నెలకొంటుంది. మీ మాట నెగ్గించుకోవాలి, మీ వైపు న్యాయం ఉందనే ఆలోచనతో ఎదుటివారితో వాదనలకు దిగితే మాత్రం అక్కడ మీ మాటకు మీ వాదనలకు బలం ఉండదు. ఎవరూ మిమ్మల్ని బలపరచరు. తద్వారా మానసికంగా ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. తదనుగుణంగా మీ ఆరోగ్యం దెబ్బతినే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అదే సమయంలో మీపై రుణవత్తులు అధికంగా ఉంటాయి. అనగా మొత్తం సొమ్ము చెల్లించమని మీ పీకల మీదకి ఎక్కి కూర్చుంటారు. ఈ విధంగా కూడా ఆందోళనకు గురై తద్వారా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుంది. అలాగే వాహన ప్రమాదాలకు అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పంతమును నెగ్గించుకోవాలి అనే ధోరణికి స్వస్తి పలకడం మంచిది. లేదంటే మీ మాట నెక్కకపోగా శత్రువులు పెరిగిపోతారు. ప్రధానంగా మీ జీవితంలో అశాంతి చోటు చేసుకుంటుంది. కుజుడు దూకుడు స్వభావాన్ని కలిగిస్తాడు. తద్వారా అనేక సమస్యలకు కొనితెచ్చుకున్నవారు అవుతారు. కొంత ఓర్మిని కలిగి ఉండాలి. స్థిరాస్తి గురించి వివాదాలు చోటు చేసుకుంటాయి. ఇవన్నీ చెప్తుంటే గతంలో వృశ్చిక రాశి వారి గురించి వీడియో చేశాను. అందులో కామెంట్లు చూస్తే వారి జీవితంలో ఎంత నలిగిపోతున్నారో నాకు అర్థమైంది. అందుకే చెప్తున్నా, వృశ్చిక రాశి వారు సముద్రాలు ఈదారు, పర్వతాలు ఎక్కారు, లోయలు చూశారు. ఇన్ని సంవత్సరాల నుండి వీరు ఎన్నో బాధలను ఓర్చుకున్నారు. ఇంతవరకు వచ్చి వృశ్చిక రాశి వారు ఇంకొక 6 నెలలు ఓర్మి వహించలేరా చెప్పండి. నేను చెబుతున్న వృశ్చిక రాశి వారి ఫలితాలు అందరికీ సరిపోతాయని నేను చెప్పను. కానీ చాలామందికి ఈ విధమైన ఫలితాలు సూచిస్తాయని మాత్రం నేను చెప్పగలను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక విన్నపం. ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోలో అంశాలు మీకు దగ్గరగా ఉంటే కామెంట్ చేయండి. ఛానల్కి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశి వారికి ఈపాటికే గురు సంచారం వలన కొన్ని అనుకూల ఫలితాలు మొదలయ్యాయని చెప్పవచ్చును. కానీ వాటిని శని, రాహు వ్యతిరేక ఫలితాల వలన అవి అందకుండా దోబూచులాడడం జరుగుతుంది. ఈ నెల నుంచి కుజుడు ప్రభావంతో మరింత వ్యతిరేక ఫలితాలు వృశ్చిక రాశి వారు చూడబోతున్నారు. ఈ నెలలో వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఈ నెలలో మీరు ఆశించిన ఫలితాలను కొన్ని చూడబోతున్నారు. వృశ్చిక రాశి వారు జీవితంలో ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నా పట్టు వదలకుండా మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అది వీరి సహజ గుణం. ఈ సమయంలో వీరు ఏ పని తలపెట్టినా రహస్యంగా చేసుకోవడం మేలు చేస్తుంది. మీరు చేస్తున్న పని గురించి కానీ మీ రహస్యాల గురించి కానీ ఇతరులతో పంచుకోవడం హాని చేస్తుంది. ఇది మీరు గమనించుకోగలరు. భార్యాభర్తల మధ్య తగాదాలు రాకుండా చూసుకోవాలి. సంతానం ఈ మాటకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుంది. అందుకు చింతించకుండా ముందు అంతా మంచే జరుగుతుందని విషయాన్ని గ్రహించండి. వృశ్చిక రాశి వారికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.
వృత్తి వ్యాపారంలో అభివృద్ధి జరిగి ఆశించిన లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగస్తులకు మీ పై స్థానంలో ఉన్న వారితోని మీ సహచరులతోని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అతి కష్టం మీద ముందుకు వెళ్తాయి. ఏ పని తలపెట్టినా ఆలస్యం జరిగి పనులు పూర్తవడం జరుగుతుంది. కోపతాపాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోండి. ఈ సమయం మీది కాదని వదిలివేయండి. ఎన్ని జరిగినా మీ ఆత్మవిశ్వాసాన్ని వదులుకోవద్దు. ఈ సమయంలో మిమ్మల్ని మీరు కించపరచుకోవడం, దైవదోషణ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నా, భవిష్యత్తు మీకు అనుకూలంగా మారబోతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. పరిస్థితులు మీకు అనుకూలించి మీ సహజ గుణాలను ప్రదర్శిస్తే ఎటువంటి సమస్య అయినా మీ నుండి పారిపోవడం ఖాయం. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి అనేక ప్రత్యేక గుణాలను కలిగి ఉంటారు. వీరు బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు ఇంత బలమైన వ్యక్తులు కాబట్టి వీరిని బలమైన సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ప్రస్తుతం గ్రహాల సంచారం వృశ్చిక రాశి వారిని మానసికంగా కృంగిపోయేలా చేస్తాయి. అందుకు ఆందోళన చెందకుండా నిబ్బరంగా ఉండాలని సూచన. వీరికి కోపం సులభంగా వస్తుంది కాబట్టి ఈ సమయం మీది కాదని గ్రహించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ముందు రుణాలు చేయవలసి వస్తుంది. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ ఫలితాలు 2025 ఉగాది వరకు ఉంటాయని గమనించుకోండి. వృశ్చిక రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు మంగళవారం నియమాలు పాటించడం వలన మరియు హనుమాన్ చాలీసాని పఠించడం, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం, అమ్మవారికి కుంకుమ పూజ చేయడం, శివాలయం దర్శనం, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం, గణపతిని పూజించడం వలన వీరు అనుకూల ఫలితాలను పొందడం జరుగుతుంది. వీరిపై దైవానుగ్రహం జరిగి కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. క్లిష్ట సమయంలో మౌనమే ఆయుధం అనే విషయాన్ని మర్చిపోకూడదు. తోబుట్టువులతో సాన్నిధ్యం పెరుగుతుంది. సెప్టెంబర్ నెలలో ధనలాభమునకు అవకాశం ఉన్నది. ఖర్చుల నియంత్రణ పాటిస్తే మంచిది. ఎన్ని సమస్యలు వచ్చినా కుటుంబంతో ఆనందంగా గడపడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు కుజుడు అనుకూలిస్తారు కాబట్టి పేరు ప్రఖ్యాతులు లాభిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గృహమునకు కావలసిన విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త రుణములు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పాత రుణాలను తీర్చివేస్తారు. ఏది ఏమైనా వృశ్చిక రాశి వారు ఈ 6 నెలల కాలం పాటు వీరి సహజ గుణాలైన కోపం, పగ, ప్రతీకారం, దూకుడు స్వభావాలను పక్కన పెట్టి ముందుకు వెళ్తే వీరి జీవితంలో సగ సమస్యలను రాకుండా చేసుకోవచ్చు. వీరికి ఎలాగో గురువుగారు సంచారం వలన మిశ్రమ ఫలితాలు అనగా శని, రాహువు, కుజుడు కలగజేసే దుష్ఫలితాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.